ఢిల్లీలోని తెలుగు మీడియా సోదరులకు, మీ కెమెరామెన్ కానీ, మీ స్టాఫ్ కానీ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొదటిసారి మనం కలవడం జరుగుతుంది. చాలా సంతోషం. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలంగాణలో కూడా మేము దాదాపు 8 సీట్లు గెలవడమే కాదు, మా ఓటు షేర్ కూడా పెంచుకొని ఒక సుస్థిరమైన పాలన, ప్రజా సంక్షేమమైన పాలన అందిస్తున్నాము. మీ అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు తెలంగాణలో గత 3-4 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2016లో అనౌన్స్ చేసి 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ మీద చర్చ జరుగుతుంది తప్ప ముందడుగు పడతలేదు. గత ప్రభుత్వం దాని మీద కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ చార్జ్ కడతామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం, నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం, మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆనరబుల్ మినిస్టర్ గారిని కలిసి సీఎం గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు యూటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు, మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం, దాన్ని వేగవంతం చేసే ప్రక్రియలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైంది. మేము అనుకున్న వర్క్స్ అందులో రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా మార్చే, అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు, 60,000 వెహికల్స్ పర్ డే వస్తాయి. జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకుని యాక్చువల్గా 2024లోనే 6 లేన్గా కంప్లీట్ చేయాలి. కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకు వెళ్తూ దాన్ని 6 లేన్గా టేకప్ చేయలేదు. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది చనిపోవడం, ఎంతో మంది హ్యాండిక్యాప్డ్ కావడం జరుగుతుంది. దాన్ని నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే 375 కోట్లతో 17 యాక్సిడెంట్ స్పాట్ గుర్తించి 370 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన తర్వాత 2 సార్లు జిఎంఆర్ వారు కోర్టుకు పోయింది. మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేస్తే థర్డ్ టైం మళ్ళా టెండర్ పిలిచి నిన్ననే అదను కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కూడా డిసెంబర్ లోపల టెంపరీ రిలీఫ్, అట్లీస్ట్ యాక్సిడెంట్ తక్కువ చేస్తూ హైదరాబాద్ విజయవాడని వెంటనే 6 లేన్గా చేయాలని చెప్పి ఈరోజు నేను, మా ఈఎన్సీ గారు, గణపతి రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులతో కలిసి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది. త్వరలోనే దాని మీద మీటింగ్ పెట్టి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కూడా దాన్ని సపరేట్గా మీటింగ్ పెడతాను, దాన్ని కూడా రివ్యూ చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు 16 రోడ్లు గత 3-4 సంవత్సరాలుగా పోయిన మా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం కానీ వాళ్ళని కలవడంగా చేయకపోతే ఆ రోడ్లు పెండింగ్ ఉన్న ఇంపార్టెంట్ రోడ్లు 16 లిస్టు మీకు ఇస్తాం. మీరు ఆ లిస్టు దాన్ని కూడా కొత్త నేషనల్ హైవేగా మారుస్తూ దాన్ని నేషనల్ నెంబర్ ఇచ్చుకుంటూ దాన్ని శాంక్షన్ చేయాలని చెప్పి వారికి రిపెండ్ ఇచ్చినప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి మెజార్టీ ఈ సంవత్సరం భారత్ మాల ప్లేస్ లో కొత్త పాలసీ కొత్తది వస్తుంది. దాని తర్వాత దాన్ని కూడా కన్సిడర్ చేసి మాక్సిమం వర్క్స్ కొత్త నేషనల్ హైవే సిస్టానికి వారు మరొక మీటింగ్ పిలుస్తానని చెప్పడం జరిగింది. ఇంకొకటి హైదరాబాద్ లో మీకు తెలుసు, ఉప్పల్కెళ్లి గట్కేసర్ పోయే ఫ్లైఓవర్ 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 40% పనులు మాత్రం పూర్తయింది. దాని మీద కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే వారు అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు, టెర్మినేట్ చేసి కొత్త టెండర్ పిలిచి వెంటనే పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం కాదు, ఆదేశాలు ఇచ్చినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఉప్పల్ నుంచి గట్కేసర్ వరంగల్ పోయే రోడ్, అది యాదగిరిగుట్టకు పోయే రోడ్డు, లక్షలాది మంది పోయే రోడ్, అది మంత్రి గారు ఎమ్మడే స్పందించి ఆదేశించినందుకు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మిగిలిన విషయాలన్నీ కూడా త్వరలోనే పిలిపించుకొని రివ్యూ చేసుకుని పూర్తిగా తెలంగాణకు సహకరిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. బండి సంజయ్ గారిని ఇప్పుడు పోతున్నాను, వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరుగుతుంది. రేపు కిషన్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడిగినాం. ఆ తర్వాత భూపేందర్ యాదవ్ గారిని కూడా కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించి ఇష్యూస్ ఉన్న సంగతి వారిని కూడా అపాయింట్మెంట్ అడగడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ మా కాంగ్రెస్ పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా హాజరవుతూ ఏదేమున్నా సరే తెలంగాణలో అన్ని రోడ్లని నేషనల్ హైవే నుంచి కేంద్రం నుంచి
మాకు 8 మందిల సపోర్ట్తో పాటు ఇవాళ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ బలం పెరిగింది. మీ అందరికీ తెలుసు. ఇండియా కూటమి తప్పకుండా ఎప్పటికప్పుడు